వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూసారు కదా, ఇది ఫాండెంట్ అంటారనమాట. కేక్లో యూస్ చేస్తారు కదా డెకరేటింగ్కి, ఫ్లవర్ డెకరేషన్ కానీ లేదంటే నేమ్స్ రాయడానికి కానీ అన్నిటికీ యూస్ చేస్తారు కదా. సో ఆ ఫాండెంట్ అనమాట. ఇది ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫాండెంట్ రెడీ చేసుకోవడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఐసింగ్ షుగర్ అనమాట. సో ఈ ఐసింగ్ షుగర్ అనేది బయట షాప్స్లో దొరుకుతుంది. ఒకవేళ మనకి బయట షాప్స్లో దొరకనట్లయితే ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 కప్ షుగర్ అనేది యాడ్ చేశానండి. నాకు ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే కావాలి, ఎక్కువ అవసరం లేదనమాట. మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కనుక కావాలి అనుకుంటే నేను ఇక్కడ 1 కప్ షుగర్ అనేది వేసాను కదా. సో మీరు 2 కప్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ ఏంటంటే 1 కప్కి సరిపడేటట్టు నేను చేస్తున్నాను. మీకు కనుక ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక నేను ఇప్పుడు చెప్తున్న క్వాంటిటీస్ అన్నిటికీ డబల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 1 కప్కే చాలా ఎక్కువ వస్తుందండి. ఇంకా 2 కప్స్ అంటే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది మొత్తం. సో దాన్ని బట్టి మీరు ఎంత కావాలి ఎంత చేసుకోవాలనేసి మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఇందులోకి నేను కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి. సో కార్న్ఫ్లోర్ అనేది 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి దీనికి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ అనేది కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను దీనిలోకి ఐసింగ్ షుగర్ రెడీ చేయడానికి. సో ఇదైతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఫైన్గా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా చేయాలి అంటే అది ప్యూర్ పౌడర్ లాగా అనేది అయిపోవాలి పర్ఫెక్ట్గా. కొంచెం కూడా క్రిస్టల్ అనేది తెలియకూడదు అనమాట. సో ఇప్పుడు నేనైతే దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. మీరు ఇలాగ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ జిలాటిన్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ జిలాటిన్ అనేది ప్రతి షాపుల్లోనూ అవైలబుల్గా ఉంటుంది. చిన్న షాపుల్లో, కిరాణా షాపుల్లో వాటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జిలాటిన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను షుగర్ 1 కప్పే కదా తీసుకున్నాను. సో దానికి 1/2 కప్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీరు 2 కప్స్ తీసుకునేటట్లయితే దానికి అనుగుణంగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జిలాటిన్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట ఇది జిలాటిన్ పౌడర్. దీనిలోకి యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఇది ఒక సన్న గోధుమ నూకలాగే ఉంటుందండి సరిగ్గా దగ్గర నుండి చూస్తే. సో ఇప్పుడైతే క్వాంటిటీలో బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలన్నమాట. మొత్తం అంతా వాటర్ అంతా కన్స్యూమ్ చేసేస్తుంది. సో అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో 5 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ జిలాటిన్ అయితే కనుక ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్లో కొంచెం మెల్ట్ చేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ డబుల్ బాయిలర్ మెథడ్లో జిలాటిన్ని మెల్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. సో ఇందులో జిలాటిన్ బౌల్ని పెట్టేసి మెల్ట్ చేసుకోవడమే అనమాట. ఇదిగోండి నేను బటర్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే అన్సాల్టెడ్ అనమాట. సాల్టెడ్ తీసుకోకండి, ఎందుకంటే సాల్టెడ్ అంటే అది కొంచెం ఉప్పుగా ఉంటుంది కదా, టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే బటర్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి హనీ అనేది యాడ్ చేస్తున్నాను. సో నేను ఏ స్పూన్తో అయితే జిలాటిన్ తీసుకున్నానో అదే స్పూన్తో 1.5 కప్ అంటే 1/2 టేబుల్ స్పూన్ ఉంది కదా. సో అదే స్పూన్ తోటి 1.5 వేసాను. అంటే దగ్గర 3/4 స్పూనేనండి నేను వేసింది. తేనె కూడా ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవడమే ఇదంతా. ఇది మిక్స్ అయిన తర్వాత బయట నుండి తీసేయండివేనండి. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక బౌల్ తీసుకోవాలండి. మీరు ఎందులో అయితే ఫాండెంట్ రెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకోవాలి. అందులోకి మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఐసింగ్ షుగర్ అనేది యాడ్ చేయాలి. సో షుగర్ పౌడర్ అయితే చూసారు కదా ఎంత ఫైన్గా గ్రైండ్ అయిపోయిందో. ఇది సేమ్ లైక్ పౌడర్ లాగే ఉంటుందండి. మెత్తగా, చాలా మెత్తగా అనేది చేసుకోవాలి. అప్పుడైతేనే మీకు ఫాండెంట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా జెలాటిన్ మిక్చర్, ఇదైతే యాడ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత అంటే ఇది మళ్ళీ సెట్ అయిపోతుంది, దగ్గరికి గట్టిగా అయిపోతుంది. సో అందుకోసమని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. చల్లగా అయ్యాక కలుపుకోవడానికి అవ్వదు. వేడిగా ఉన్నప్పుడు ఎలా కలుపుకోవాలండి అని అడుగుతారేమో. మీ దగ్గర ఉన్న స్పాచులాతో కానీ లేదంటే మిక్సర్ ఉంటుంది కదా దాంతో కానీ ఎలాగైనా కానీ కలుపుకోవచ్చండి. మీరు ఏదైతే షుగర్ అదే తీసుకున్నారో ఈ జెలాటిన్ మిక్చర్కి మొత్తం అంతా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువైతే అయిపోదు. ఒకవేళ మీకు చాలా చిప్గా అంటే కొంచెం ముద్ద బాగా తడిగా ఉన్నట్లయితే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, సో దాన్ని అద్దుకుంటూ చేసుకోవడమే అనమాట. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం అలాగా సరిపోతుంది అనమాట. ఒకవేళ ఇంకా కొంచెం తడిగా ఉంటే నేను కార్న్ ఫ్లోర్ అనేది తీసుకుంటాను. మనం ఇది మిక్స్ చేసేటప్పుడు మాత్రం తడి అయితే అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే ఇదంతా షుగర్తో చేస్తున్నాం కదా. సో షుగర్కి వాటర్ అనేది తగిలితే మొత్తం అంతా బాగా ముద్దలాగా అయిపోతుంది అనమాట, తడిగా అయిపోతుంది. సో అలాగ ఉండకుండా ఉండాలి అంటే వాటర్ అనేది మీకు తడి లేకుండా చేతులు శుభ్రంగా తుడుచుకొని అప్పుడు మాత్రమే ఈ మిక్చర్ అనేది కలపాలండి. మీరు ఇప్పుడనే కాదు, తర్వాత కూడా ఒకవేళ కేక్ తయారు చేసేటప్పుడైనా ఫాండెంట్ రెడీ చేసుకోవాలి అనుకుంటే ఆ టైంలో కూడా మీరు కంపల్సరీ కార్న్ ఫ్లోర్ అనేది చేతులకి పెట్టుకొని అప్పుడు మాత్రమే చేతికి ఇలాగ అప్లై చేసుకొని అప్పుడు మాత్రమే దీన్ని ముట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చేతికి ఎక్కడో చిన్న తడి ఉన్నా కూడా ఈ ఫాండెంట్ అనేది చిప్ అయిపోతుందండి, చేతులు కంటేసుకోవడం అలాగ అయిపోతుంది. ఇప్పుడైతే చూసారా ఫాండెంట్ పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా లాగుతుంటే సాగుతుంది అనమాట. సో ఇలా కనుక వస్తే ఈ ఫాండెంట్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, సో మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. మనం ఇంట్లో రెడీ చేసుకుంది కాబట్టి ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు కాబట్టి దీన్ని మనం ఒక 1 మంత్ వరకు అయితే ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదంటే సీల్డ్ కవర్స్ ఉంటాయి కదండి అందులో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. మామూలుగా బయట దొరికేవైతే 1 ఇయర్ వరకు ఇస్తాడు వాడి స్టోరేజ్ అనమాట. కాకపోతే మనం ఇంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా చేసాం కాబట్టి సో ఇదైతే 1 మంత్ వరకు ఉంటుందండి. 1 మంత్ వరకు మీరు ఎప్పుడైనా కానీ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే 1 కప్ యూజ్ చేశాను, 1 కప్ ఐసింగ్ షుగర్ యూజ్ చేశాను. నాకు ఇంత వచ్చిందనమాట. సో 2 కప్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది నాకు. నేను జస్ట్ నార్మల్గా ఒక ఫ్లవర్ డెకరేటింగ్ లాగా అలా చేద్దామన్న వేలోనే 1 కప్పు ఐసింగ్ షుగర్తో నేను ఇది చేశాను. సో నాకైతే ఇది బాగా సరిపోతుంది. నేను జస్ట్ పైన డెకరేటింగ్కి మాత్రమే నాకు ఇది కావాలనుకున్నాను. నేను ఇది ఏ విధంగా యూజ్ చేస్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. నాకైతే 1 కప్ ఆఫ్ ఐసింగ్ షుగర్కి ఎంత వచ్చిందండి.
ఈ క్వాంటిటీలో వచ్చింది. సో, ఒకవేళ మీరు 2 కప్స్ యూజ్ చేస్తే గనక ఇంకా ఎక్కువ వస్తుంది. నాకైతే 1 కప్ సరిపోతుంది. ఎందుకంటే నేను హోమ్ పర్పస్‌కే కానీ, బిజినెస్ పర్పస్ కోసం చేయట్లేదు. సో, అందుకోసమని నాకు ఈ 1 కప్ అనేది సరిపోతుంది. ఇదే చాలా ఎక్కువైపోతుందనమాట. సో, అందుకని నేను 1 కప్‌తో యూజ్ చేశాను. మీరైతే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. ఇది మీరు డెకరేటింగ్‌కి ఏకంగా పైన ఒక లేయర్ లాగా కేక్ మొత్తానికి ఒక లేయర్ లాగా ఏసేద్దాం అనుకుంటే ఒక 2 కప్స్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని మొత్తం కేక్ మీద అంతా చేసుకున్నా బానే ఉంటుందండి. సరిపోతుంది. సో, స్కిప్ చేయకుండా చూసేయండి. స్కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, ఇప్పుడు నేనైతే ఈ ఎయిర్‌టైట్ బాక్స్‌లో అయితే నేను ఈ ఫాండెంట్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను. ఇది మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 1 మంత్ వరకు కూడా ఇదైతే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. దీనిలో వెనిలా ఎసెన్స్ అలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.